ఆ రథ చక్రానికి 6 అంచులు ఏవైతే ఉన్నాయో అవి 6 ఋతువులట. అట్లాగే ఆ రథ చక్రానికి 5 అరలు ఉన్నాయి. ఆ 5 అరలు కూడా పంచ సంవత్సర స్వరూపంగా ఉందని చెప్తున్నారు. సంవత్సరోసి పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి వత్సరోసి అని జ్యోతిష్శాస్త్రంలో ఈ 60 ప్రభవ విభవ అనే 60 సంవత్సరాలని విభాగం చేసి 5 సంవత్సరములు ఒక యుగ కాలము అని ఒక నిర్ణయం చేస్తారు. ఆ యుగ కాలమే అనగా పంచ సంవత్సర కాలమే సూర్యభగవానుడి యొక్క రథచక్రానికి అరలుగా ఉన్నాయి అనే మాట చెప్తున్నారు. చక్రే పంచారణాభిత్రితయవతి లసన్నేమి షట్కే నివిష్ట. ఆ చక్రం మధ్యలో ఒక ఇరుసు కర్ర ఉంటుంది అటు నుంచి ఇటువైపు. ఆ ఇరుసు కర్రకి 3 స్క్రూల్లాగా 3 నాభులు ఉన్నాయి. అంటే 6 అంచులు కలిగిన చక్రం. ఆ 6 అంచులు కలిగిన చక్రం లోపల 5 అరలు. ఆ 5 అరలు మధ్యలో 3 నాభులు. ఆ 3 నాభుల మధ్యలో ఇరుసు కర్ర ఉన్నది. ఆ ఇరుసు కర్ర బయటికి వెళ్ళిపోకుండా గట్టిగా అవి పట్టుకుని ఉన్నాయట. అట్లాంటి అద్భుతమైన రథచక్రం. ఇదే విషయాన్ని త్రినాభి చక్రమజ రమనర్వం అని వేదం కూడా చెప్తోంది.